సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, యాక్చువల్ ఇక్కడ ఎలా జరిగింది, ఏంటి అధికార నిర్లక్ష్యనా లేకపోతే ఏంటి? ప్రతిసారి స్టీల్ ప్లాంట్లో ఏదో ఒకటి అవుతానే ఉన్నది, చెప్పండి. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిలో ప్రధానమైనటువంటి విభాగం స్టీల్ మెల్టింగ్ షాప్. దీంట్లో అతి కీలకమైనది కాస్టింగ్ మిషన్. ఈ కాస్టింగ్ మిషన్లో బ్లూమ్స్ తయారు చేయడం కోసం ల్యాడిల్లో వచ్చినటువంటి లిక్విడ్ స్టీల్ని పైపుల ద్వారా కిందకి కాస్టింగ్ ద్వారా 1600 సెంటీగ్రేడ్లో పంపిస్తూ ఉంటారు. ఇది పంపించడానికి ఎల్డీ కన్వర్టర్ నుండి లిక్విడ్ స్టీల్గా మారినటువంటి మెటీరియల్ ల్యాడిల్ ద్వారా ఇక్కడికి వచ్చి ల్యాడిల్ నుంచి కాస్టింగ్ మిషన్లోకి వెళ్ళాలి. ఈ ల్యాడిల్ బాటంలో ఉన్నటువంటి డోర్ ఓపెన్ కాని కారణంగా ఆ డోర్ మాన్యువల్గా ఓపెన్ చేసిన మెటల్ కిందకి జారణ కారణంగా మరింత ఆక్సిజన్ పైకి పంపించే క్రమంలో దాన్ని ల్యాన్సింగ్ అంటారు. ఈ ల్యాన్సింగ్ చేసే ప్రక్రియలో ఆ ల్యాడిల్ బ్లాస్ట్ అయిందనేది మాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇలాంటి బ్లాస్ట్ అవడానికి కారణం ఏంటంటే ల్యాడిల్ ప్రిపరేషన్లో వాడేటువంటి మెటీరియల్ లో క్వాలిటీ మెటీరియల్ వాడిన కారణంగాను, రెండోది సాంకేతికపరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వర్కర్ని తీసేసి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి కొత్త కాంట్రాక్ట్ కార్మికులను అక్కడ ఉపయోగించిన కారణంగా ఆ పనిలో క్వాలిటీ లోపించింది. నెంబర్ 1. రెండోది కాస్టింగ్ దగ్గర ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, అధికారులు విఆర్ఎస్ రూపంలోనూ, ఒత్తిడి రూపంలోనూ, వేధింపుల రూపంలోనూ సకానికి పైగా ఉక్కు ఉద్యోగులు బయటికి వెళ్ళిపోయిన కారణంగా ఉన్న సగం మందితోనే ఎక్కువ ఉత్పత్తి సాధించాలనేటువంటి యావతో ప్రభుత్వం యాజమాన్యం కార్మికుల మీద పెట్టేటువంటి మానసిక శారీరక ఒత్తిడి వల్ల, భద్రతా వైఫల్యం వల్ల, లో క్వాలిటీ మెటీరియల్ వాడటం వల్ల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మేము ఖచ్చితంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇక్కడ 8 మంది చనిపోయినటువంటి బాడీలు, ఆర్తనాదాలు, వాళ్ళ బంధువుల ఆర్తనాదాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్ళినటువంటి 6 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే ప్రమాదం 13 సంవత్సరాల క్రితం జూన్ 13, 2012 జరిగింది. ఇదే ఎస్ఎంఎస్లో. ఆ ప్రమాదం నుండి యాజమాన్యం గుణపాఠం నేర్చుకోకపోగా ఇంకా నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి సీఎండి, ప్రభుత్వము, స్టీల్ మినిస్టరు బాధ్యత వహించాలి. ఇక్కడ సీఎండి రాజీనామా చేయాలి. చనిపోయిన కుటుంబానికి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.